విష్ణుమూర్తి అను ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు ఒకరికొకరు గొడవ పడుతున్నారంట. ఏమని? నేను గొప్ప అంటే నేను గొప్ప అని. బ్రహ్మ ఏమంటున్నాడు? నేను సృష్టికర్తని, అందరి రాతలు రాసేది నేను, కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు అంటున్నాడంట. విష్ణుమూర్తి ఏమంటున్నాడు? నేను స్థితికారకుడిని, నా నాభి కమలంలో నుంచి నువ్వు ఉద్భవించావు, నాకు పుత్రుడివి, కాబట్టి నువ్వెలా గొప్పవాడివి అవుతావు, నేనే గొప్పవాడిని అని చెప్పి ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారంట. ఈ వివాదం ఎన్ని రోజులైనా తెగటం లేదంట. ఈ వాదన మొత్తం యుద్ధం కింద పరిణమించిందంట. ఇంక ఇద్దరు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటూ కొట్టుకోవడం వరకు వచ్చింది. ఇంకా అందరూ దేవతలందరూ అల్లాడిపోతున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ వాదన ఎంతకీ తెగటం లేదు అని చెప్పి. అప్పుడు పరమశివుడిని వేడుకుంటే ఆయన ఏం చేశాడు? వాళ్ళిద్దరి మధ్య సడన్ గా లింగాకారం మనకి అప్పుడే వచ్చిందనమాట. శివుడిది ఒక లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగాకారం ఎలా ఉందంట? అగ్ని కాంతులతో మెరిసిపోతూ ఉందంట. చక్కగా అలా మెరిసిపోతూ ఉన్న కాంతి వెలుపడేసరికి ఇద్దరి మధ్యన ఏంటి అని ఇద్దరు అవాక్కయ్యి ఇద్దరు అలా చూస్తూ ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్తంభం లాంటి వెలుగు మిరుమిట్లు కొలుపుతుంది అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉన్నారంట. చూస్తూ ఉండేసరికి ఆ లింగంలో నుంచి మాటలు వినపడుతున్నాయి. ఎవరు గొప్ప అని మీరు కొట్టుకోవద్దు, ఎవరు గొప్పో నేను తేలుస్తాను అనగానే ఇవి మహాదేవుడు మాటలు అని వాళ్ళకి స్ఫురణకు వచ్చింది. నేను చెప్తాను ఇద్దరికి. ఒకరేమో నా మొదలు కనుక్కోండి, ఒకళ్ళేమో నా చివర కనుక్కోండి అని చెప్పారు. అంటే మొదలు చివర అంటే ఏంటి? శివలింగానికి పై భాగం ఎక్కడ మొదలైందో ఒకళ్ళని కనుక్కోమన్నారు. శివలింగానికి చివరి భాగం ఎక్కడ పూర్తయిపోయిందో ఒకళ్ళని కనుక్కోమన్నారు. అప్పుడు వెంటనే ఏం చేశాడు బ్రహ్మదేవుడు? నేను మొదలు కనుక్కుంటాను అని చెప్పి చక్కగా హంస వాహనం ఎక్కి ఆయన పైకి పోవడం సాగాడు. ఆకాశంలోకి వెళ్తూ ఉన్నారు. ఈయనేం చేశారు? వరాహ రూపం ఎత్తి చక్కగా తన కోరలతో భూమినంతా తవ్వుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అలా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. కానీ ఆయన పాదాలను ఈయన కనిపెట్టలేదు. ఎవరు? విష్ణుమూర్తి కనుక్కోలేకపోయారు. అలాగే తల భాగాన్ని బ్రహ్మగారు కనుక్కోలేదు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత విసుకొచ్చి అబ్బా ఇది ఇట్లా కాదు, ఎంతకీ రావటం లేదు అని పైన నుంచి ఏంటి ఒక కేతక పుష్పం పడుతూ ఉంది కింద. శివుడి తల మీద నుంచి కేతక పుష్పం అంటే మొగలి పువ్వు అనమాట. ఆ మొగలి పువ్వు శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి. కానీ అది పూజా అర్హతను కోల్పోయింది. ఎందుకు కోల్పోయిందో మనం తెలుసుకుందాం. ఆ కేతక పుష్పం పైన నుంచి కిందకి జారుతూ ఉందంట. కేతకమా నువ్వు పైన నుంచి ఎక్కడి నుంచి పడుతున్నావు చెప్పు అనిందంట. అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను స్వామి, ఆ మొదలు ఎక్కడో నాకు కూడా తెలియదు అంటే, సరే పర్లేదు, నాకు ఒక చిన్న సహాయం చేస్తావా అని అడిగాడంట. ఓ బ్రహ్మదేవుడు అంతటి వాడే సహాయం అడుగుతున్నాడు కదా, మరి సరే చేద్దాం అనుకొని ఈ కేతకం అనిందంటే ఏం చెయ్యాలి అంటే, నేను ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాను, ఆ పై భాగాన్ని నేను చూశాను స్వామి అని చెప్తాను, నా అబద్ధానికి సరే అన్నట్టు నువ్వు మరి తల ఊపాలి అనగానే సరేమని చెప్పి నువ్వు సాక్షిగా నిలవాలి అని అడుగుతాడు. సరే వస్తాను స్వామి అని చెప్పి వెళ్తుండగానే కామధేనువు కనపడిందంట మధ్యలో. ఈ కామదేవి ఏం చేస్తుంది? తన పాలతో శివుడిని అభిషేకించి వస్తుంటే, ఓ కామధేనువా నువ్వు కూడా నాకు తోడురా, స్వామివారికి పాలతో అభిషేకించి వస్తున్నావు కదా, నేను స్వామి వారిని చూశాను అని చెప్తాను, నువ్వు సరేనని చెప్పు అంటే. ఫస్ట్ అడుగుతాడు, నువ్వు చూసావంటే లేదు, నాకు అందుబాటులో ఉన్న చోట నేను పాలను వంచేసి వస్తున్నాను అని ఆమె చెప్పింది అనమాట. సరే ఒక పని చెయ్యి, నువ్వు కూడా నాకు సాక్ష్యంగా నేను చెప్పిన మాటకి తల ఆడించు అనగానే, సృష్టికర్త కదండి మరి మిగతా వాళ్ళు భయపడతారు కదా, అలాగేనని చెప్పి ఈ కామధేనువు కూడా తల ఊపి వచ్చింది, ఈయనతో పాటు వచ్చింది. కానీ విష్ణుమూర్తి ఏం చేశారు? సవినయంగా వెళ్ళి శివుడి దగ్గరికి, స్వామి నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ మీ పాదాలను కనుక్కోలేకపోయాను, నేను అసమర్థుడినయ్యాను అని చెప్పి ఈయన నమస్కరించి నిలబడతారు. ఇక బ్రహ్మదేవుడు వచ్చి స్వామి నేను మిమ్మల్ని చూశాను, పై భాగం చూశాను, కావాలంటే ఈ మొగలి పువ్వుని అడగండి అనగానే ఆమె ఏం చేసింది? మొగలి పువ్వు అవును తల ఊపిందనమాట. వెంటనే కామదేవిని ఏం చేసింది? అమ్మో శివుడు అంతటి వాడికి నేను అబద్ధం చెప్తే ఎలాగా అని చెప్పి ఆమెమో తలతో ఊ అని ఊపుతూ తోకతో కాదు అని తోకతో ఊపిందనమాట.
నేను చూడలేదు అని. ముఖంతో ఏమో అవును అన్నట్టు తలాడించింది. తోకతో ఏమో కాదు కాదు అని ఊపిందనమాట. పుష్ట భాగం అంటాం కదా వెనక భాగాన్ని, ఆ వెనక భాగంతో నిజం చెప్పింది, తల భాగంతో అబద్ధం చెప్పింది. వెంటనే శివుడికి కోపం వచ్చింది. శివుడికి కోపం వచ్చి ఆ కేతక పుష్పానికి శాపం ఇచ్చాడు. ఏమని, నువ్వు ఈ రోజు నుంచి పూజార్హత కోల్పోయావు నువ్వు అని చెప్పి, నీకు పూజించడానికి నీకు పువ్వుగా అర్హత లేదు అని శపించాడు. వెంటనే మొగలి పువ్వు, స్వామి ఎన్నో యుగాలుగా మీ పూజకి నేను అర్హురాలనయ్యి చేసుకుంటున్నాను, ఇలా శపించకండి అంటే, నా పూజకి దూరం అవుతావు కానీ భక్తులకి మాత్రం దగ్గరగానే ఉంటావు, భక్తులు వాడొచ్చు కానీ నా పూజకి నిన్ను వాడడానికి లేదు అని. అప్పటి నుంచి మొగలి పువ్వుని శివుడు పూజకి అస్సలు ఉపయోగించరనమాట. అంతకుముందు చక్కగా మొగలి రేకులతో శివుడికి చక్కగా పూజ చేసేవారంట. ఇంకా ఆవుని చూసి, నువ్వు కామధేనువా, ముఖంతో ఏమో అబద్ధం చెప్పావు, నీ పుష్ట భాగంతో ఏమో నిజం చెప్పావు, కాబట్టి నీ ముఖం కంటే కూడా నీ పుష్ట భాగానికి జనులందరూ పూజలు చేస్తారు. అంతేగా మనం ఆవు దగ్గరికి వెళ్ళి వెనక పుష్ట భాగం దగ్గర పసుపు కుంకుమ పెట్టి చక్కగా దండం పెట్టుకొని వస్తామన్నమాట. కాబట్టి నీ పుష్ట భాగమేమో పూజనీయమైంది, నీ తల భాగానికి లేదు అని చెప్పి ఇంకా బ్రహ్మదేవుడు వంతు వస్తుంది అనమాట. నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు పూజా అర్హతను కోల్పోయావు అంటారు. అందుకనే మనకి ఎక్కడ ఉన్న శివ రామ మందిరాలు ఉంటాయి కానీ బ్రహ్మదేవుడి గురి ఉండదు. అంతటి సృష్టికర్తని పూజించడానికి లేకుండా పోయిందంటే అతను ఎంతటి మహాపాపాన్ని చేశాడో చూడండి. అతను చెప్పిన చిన్న అబద్ధము పూజా అర్హతను కోల్పోయేలాగా చేసింది. కాబట్టి ఆయనకేమో అది ఇచ్చి, ఇంకా మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటే, మనం చూసిన విషయాన్ని ఖచ్చితంగా నాకు తెలియలేదు, నేను కనుక్కోలేకపోయాను అన్న విష్ణుమూర్తే గొప్ప మీ ఇద్దరిలో అని చెప్పి ఈయన చెప్తారు. అలాగే మనకి ఈ లింగ రూపం ఎక్కడ కనిపించింది అంటే అరుణాచల కొండ మీద ఆయన లింగ రూపంలో మొట్టమొదటిగా వీరిద్దరి మధ్య వివాదాన్ని తీర్చడానికి వెలిశారనమాట. ఆ లింగంగా ఉద్భవించిన సమయమే మనం శివరాత్రి రోజు రాత్రిపూట లింగోద్భవ దర్శనం అని చేసుకుంటాం అనమాట. శివుడు లింగాకారంలో మొట్టమొదటిగా బ్రహ్మ మరియు విష్ణువు యొక్క తగాద తీర్చడానికి అరుణాచలం కొండ మీద లింగ రూపంలో ఉద్భవించారు. దాన్నే లింగోద్భవ కాలం, లింగోద్భవ దర్శనం అంటారు. ఓం నమః శివాయ.